రైతులకందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎం రవీంద్రారెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త, సూక్ష్మజీవ శాస్త్రము, జీవన ఎరువులు కేంద్రము, వ్యవసాయ పరిశోధనా కేంద్రము, అమరావతి, పల్నాడు జిల్లా, ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. రైతులకి ఈ పరిశోధనా స్థానం నుంచి జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా జీవన ఎరువులు అంటే ఇవి సూక్ష్మజీవులు, బతికి ఉన్న సూక్ష్మజీవులు భూమిలోకి విడుదల చేస్తాము. ఈ సూక్ష్మజీవుల వలన పోషకాలు, మొక్కలకు కావాల్సిన పోషకాలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా నత్రజని జీవన ఎరువులు, ఫాస్ఫరస్ జీవన ఎరువులు, పొటాష్ జీవన ఎరువులు, పి మొబిలైజేషన్, ఫాస్ఫరస్ మొబిలైజేషన్ జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఈ జీవన ఎరువులు వాడడం వలన 25% రసాయన ఎరువులు తగ్గించుకోవచ్చు. రైతులు 25% వాళ్ళు వాడే 25% రసాయన ఎరువులు తగ్గించుకోవడం వలన ఖర్చులు అదుపులో ఉంటాయి. తర్వాత ఈ జీవన ఎరువులు వాడడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొక్కలకు పోషకాలు తొందరగా అందుతాయి, మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి, రోగ నిరోధక శక్తి మొక్కలలో పెరుగుతుంది. ఒక ఎకరాకి ఒక అర లీటరు అజోస్పైరిల్లము లేదా అజిటోబ్యాక్టర్ నత్రజని జీవన ఎరువులు ఒక అర లీటరు, ఫాస్ఫరస్ జీవన ఎరువులు అంటే పిఎస్పి, ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా ఒక అర లీటరు, తర్వాత పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా ఒక అర లీటరు, తర్వాత రైజోబియం, కానీ అపరాలకైతే రైజోబియం వాడతాము. ఇవన్నీ ఒక అర లీటర్ చొప్పున మూడు అర లీటర్లు అంటే 1.5 లీటర్ ఒక ఎకరాకి 200 కిలోల పశునీరులో కలుపుకొని నాటే రోజున మొక్కలు విత్తనాలు వేసే రోజున కానీ, విత్తే రోజున కానీ, లేదా వరి నాటే రోజున కానీ పైపాటుగా చల్లుకొని ఈ మొక్కలు నాటుకోవడం కానీ, విత్తనాలు చల్లుకోవడం కానీ చేసినప్పుడు ఆ మొక్కలతో వేర్లతో పాటు ఇవి కూడా పెరిగి భూమిలో పోషకాలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా నత్రజని జీవన ఎరువులలో రైజోబియం ఒకటి ఉంది. ఈ రైజోబియం అపరాలకు వాడుతూ ఉంటాము. ఈ రైజోబియంతో పాటు పిఎస్బి, కేఎస్బి వాడడం వలన రైతులకి మంచి ఫలితాలు ఉన్నాయి. ఫాస్ఫరస్ ఫర్టిలైజర్స్ అంటే డిఏపి, ఎస్ఎస్పి ఇలాంటివి ఖర్చు తగ్గించుకోవచ్చు, 25% వరకు ఖర్చు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా నత్రజని జీవన ఎరువులు ఒక పంటకు మారుతూ ఉంటాయి. అపరాలకు వచ్చేసరికి రైజోబియం వాడతాము, మిగిలిన పంటలకు వచ్చేసరికి అజోస్పైరిల్లం కానీ, అస్టోబ్యాక్టర్ కానీ వాడతాము. అన్ని పంటలకు కలిపి పిఎస్బి, కేఎస్బి కామన్గా వాడతాం అన్నమాట. ఈ ఎలాంటి పంటలకు వాడుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ అన్ని పంటలు, కూరగాయలు, తర్వాత పండ్ల తోటలు, పూల తోటలు, వరి, పత్తి, చెరుకు, మిరప అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చండి. ఈవెన్ ఇంట్లో పెంచుకునే కిచెన్ గార్డెన్స్ కూడా ఈ జీవన ఎరువులు వాడుకోవడం వల్ల ఒక 10-15% దిగుబడి రైతులకు పెరుగుతుంది. తద్వారా ఖర్చు కూడా 25% రసాయన ఎరువులు తగ్గించుకోవడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుంది. భూమిలో పోషకాలు లభ్యమవుతాయి అన్నమాట. ఈ రేటు ఎంత అంటే ఈ 1 లీటరు 300 రూపాయలు, అర్ధ లీటరు 150 రూపాయలు. ఒక ఎకరాకు వచ్చేసేసి 3 అర లీటర్లు వాడడం వల్ల 450 రూపాయలు ఖర్చు వస్తుంది ఒక ఎకరాకు. వరి కాకోకుండా వేరే పంటలకైతే మైకోరైజా అనే 5 కేజీలు ఇస్తామన్నమాట. మైకోరైజా అనే జీవి, అది పి మొబిలైజర్, ఫాస్ఫేట్ మొబిలైజర్. భూమి పొరలలో ఉన్న ఫాస్ఫరస్ ఎరువును మొక్కలకు అందుబాటులోకి ఉంచుతుంది అన్నమాట. ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా వేరు, వ్యాము వేరు. ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అది కరిగిస్తుంది, అందుబాటులో లేని అందని భాస్వరాన్ని అందేటట్లు మొక్కలకు అందిస్తుంది. వ్యామ్ మైకోరైజా ఫంగై అనేది స్థావరం ఏర్పరచుకొని, మొక్క వేరు మీద స్థావరం ఏర్పరచుకొని భూమి పొరలలోకి చొచ్చుకొని పోయి తన గొట్టం ద్వారా మొక్క వేర్లలోకి ఫాస్ఫరస్ని మొబిలైజ్ చేస్తుంది. అందుకే పి మొబిలైజర్ అంటాం అన్నమాట. ఈ వ్యామ్ 5 కిలోలు వేసుకుంటాము. 450 రూపాయలు నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం జీవన ఎరువుకు పెడితే ఇంకొక 400 రూపాయలు వ్యామ్కు పెడతాము. ఈ 850 రూపాయలు ఒక ఎకరాకు వాడుకోవాల్సి వస్తుంది. ఈ మైకోరైజా పత్తికి కానీ, మిరపకు కానీ, తర్వాత అన్ని పంటలకి, ఆరుతడి పంటలకి, అన్ని పంటలకి బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా అపరాలలో రైజోబియము, పిఎస్బి, వ్యాము, కేఆర్పి ఈ 4 బాగా పనిచేస్తాయి. చేయడం వల్ల అధిక దిగుబడి కూడా రైతులు పొందవచ్చు. అలాగే వరిలో అజోస్పైరిల్లము బాగా వాడుకోవడం వల్ల, అజోస్పైరిల్లం వల్ల నత్రజని అందుబాటులోకి వస్తుంది.
నత్రజని అందుబాటులోకి రావడం వల్ల మొక్క బాగా ఆరోగ్యంగా ఉంటుంది. యూరియా కూడా తగ్గించుకోవచ్చు. ఈ అజోస్పైరిల్లం అజిటోబ్యాక్టర్కి వచ్చేసరికి ఇది ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సరు. ఇది పూల తోటలలో ఎక్కడైతే ఎక్కువగా ఆర్గానిక్ మ్యాటర్ ఉపయోగిస్తూ ఉంటామో అటువంటి చోట ఈ అజిటోబ్యాక్టర్ ఎక్కువగా వాడుకుంటూ ఉంటాము. ఆర్గానిక్ మ్యాటర్ తక్కువగా ఉన్న పొలాలలో అజోస్పైరిల్లం బాగా పనిచేస్తుంది. రైతులు ఈ అమరావతిలో దొరికే జీవన ఎరువులు వాటిని వినియోగించుకొని ఆహ్, మ వాటిని వినియోగించవలసిందిగా మేము కోరుతున్నామన్నమాట. ఇవి చాలా తక్కువ ధరకు గవర్నమెంటు మ గ గవర్నమెంట్ నుంచి గ మ యూనివర్సిటీ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున అమ్ముతున్నాము. చాలా తక్కువ ధరకు చాలా తక్కువ ధరకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇది రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అంతే కాకోకుండా మీకు రైతులు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి క్రాంతి ట్రాన్స్‌పోర్ట్ ద్వారా కానీ, నవత ట్రాన్స్‌పోర్ట్ ద్వారా కానీ పంపించగలుగుతాం. ఈ అవకాశము తిరుపతిలో కూడా ఉంది. అనకాపల్లిలో మా మా యూనివర్సిటీ తరపున అనకాపల్లి పరిశోధనా స్థానంలో, వ్యవసాయ పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నాయి జీవన ఎరువులు. అలాగే అమరావతి అంటే ఈ గోదావరి జిల్లాలకు కృష్ణా జోను వీటికి అమరావతి నుంచి అందుబాటులో ఉంటాయి. రాయలసీమ నుంచి కడప వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి అందుబాటులో ఉన్నాయి. తిరుపతి నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ రైతులు ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి మీరు ఈ జీవన ఎరువులు తెచ్చుకోవచ్చు అన్నమాట. మీ ఇంటి వద్దకి కూడా తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా ఫోన్ నెంబరు ఇస్తాను సార్, అది రైతులు జీవన ఎరువుల కోసము రైతులు సంప్రదించవలసిన ఫోన్ నెంబరు 9030051865. మళ్ళీ చెప్తాను, 9030551865. తెలుగులో చెప్తాను, 9030551865. ఈ నెంబర్కు ఫోన్ చేసిన ఎడల అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు మీతో మాట్లాడతారు. మీకు జీవన ఎరువుల గురించి ఏమైనా ఉంటే మీకు నివృత్తి చేస్తారు. మీకు కావాల్సిన జీవన ఎరువులు పంపిస్తారు.